హాయ్ నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! మా బామ్మగారండి, మా పక్కింటి బామ్మగారు ఈవిడ. ఈవిడ వయసు 90 సంవత్సరాలండి. కానీ ఇప్పటికి చాలా యాక్టివ్‌గా తన పనులు తనే చేసుకుంటారు. నేను అడిగాను బామ్మగారిని, ఎప్పటినుంచో ఒక వీడియో చేసి పెట్టాలి అనుకుంటున్నాను అని అడిగితే, ఆమె సరే వీడియో తీసుకోండి అని చెప్పారు. అందుకని బామ్మ వీడియో అనేది నేను షూట్ చేసి ఒకసారి పోస్ట్ చేద్దామని వీడియో తీశాను ఇక్కడ. సూర్యకాంతం మామగారికి ఇప్పుడు 90 ఇయర్స్ అండి. ఆయన చాలా యాక్టివ్‌గా తన పనులు తనే ఎర్లీ మార్నింగ్ డైలీ 5కి లేస్తారంటండి. తన వంట తనే చేసుకుంటారు. అలాగే ఇప్పుడు మాక్సిమం అందరం మనం ఇప్పుడు కుక్కర్‌లోనే రైస్ పెట్టుకుంటాం కదా! బామ్మగారికి అట్లా ఇష్టం ఉండదంటండి. ఎప్పటికప్పుడు ఏ పూటకి ఆ పూట ఇలా వార్చిన అన్నాన్ని తినటమే ఆవిడకిష్టమంట. అలాగే సూర్యకాంతం మామగారు పూజలు కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారండి. ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తారు. మనం 9 అయ్యేటప్పటికి ఆమెకు మొత్తం పనులన్నీ అయిపోతూ ఉంటాయండి. అలాగే ఎవ్రీ సాటర్‌డే ప్రతి శనివారం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా కటిక ఉపవాసం చేస్తారండి బామ్మగారు. ఈవినింగ్ మాత్రమే ఏమైనా ఫ్రూట్స్ గానీ, లేదా ఏమైనా చపాతీ గానీ, మళ్ళీ రైస్ కూడా తినరంటండి. సో, చాలా గ్రేట్ కదా బామ్మగారు. అన్నం అయితే వాచేసుకున్నారిక్కడ. కర్రీ ఏంటని నేనడిగితే బామ్మగారన్నారిక్కడ, తోటకూర కాడలతో ఇగురు పెడుతున్నాను అన్నారు. బామ్మ అయితే చాలా ఈజీగానే చేసేస్తున్నారండి వంట. ఆవిడకు, వాళ్ళ అబ్బాయికి. ఇద్దరుంటారండి వాళ్ళ ఇంటిలో. అలాగే వెజిటబుల్స్ కూడా వీళ్ళు ఎక్కువ మాక్సిమం బయట నుంచయితే తీసుకురారండి. మొత్తం అంతా గార్డెనింగ్‌లోనే బామ్మగారు పెంచుతూ ఉంటారు కూరగాయలనేవి. వంకాయలైనా, పచ్చిమిర్చి మొత్తం చాలా వరకు కూరగాయలనేవి గార్డెనింగ్‌లోనే పెంచుకుంటారు. బామ్మగారికి సంతానం నలుగురండి. నలుగురు కూడా కొడుకులే. నలుగురిలో ఒక అబ్బాయి బామ్మగారితో ఉంటారు. మిగతా ముగ్గురు కూడా సిటీస్‌లో సెటిల్ అయిపోయారండి. ఎప్పుడైనా బామ్మగారు ఒకవేళ వెళ్ళినా ఉండరు. 1, 2 రోజుల కంటే ఎక్కువ ఉండరంటండి. రిటర్న్ వచ్చేస్తారంట వెంటనే. అంటే సిటీ క్లైమేట్ అనేది నచ్చదంట బామ్మగారికి. ఇక్కడికే వచ్చేస్తారు. అలాగే, అలాగే పూజలు చేస్తారని చెప్పాను కదా! ఏదైనా గ్రహణం టైంలో అది చంద్రగ్రహణం అయినా, సూర్యగ్రహణం అయినా, ఆఫ్టర్‌నూన్ అయినా, మిడ్‌నైట్ అయినా సరే పట్టు స్నానాలు, విడుపు స్నానాలనేవి క్రమం తప్పకుండా చేస్తారండి బామ్మగారు. ఇక్కడ ఎగ్ కర్రీస్ కూడా వండేసారు చూసారు కదా! ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గార్డెనింగ్ బయట. ఇదంతా క్లీన్‌గా తుడిచి ముగ్గులవి పెట్టేది కూడా బామ్మగారేనండి. బామ్మగారికి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.